సొదొమ గొమొర్రా అనే ప్రాంతం చాలా పెద్దది. అంతేకాదు విస్తారమైన ప్రజలు, విస్తారమైన పాపమున్నది. వారి దోష శిక్ష దేవుని దృష్టికి చాలా ఘోరమైనదిగా కనబడినది. ఒకరోజు ఇద్దరు దేవదూతలు ఆ పట్టణానికి వచ్చి ఆ ప్రాంతం అంతయు సంచరించినప్పుడు అక్కడ లోతు మాత్రమే నీతిమంతుడుగా కనపడ్డాడు. అందుకని ఆ లోతును తన కుటుంబ సభ్యులను, తనకు కలిగిన సంతానాన్ని అందరినీ కాపాడుటకే వెళ్ళినట్లుగా చూస్తున్నాము. ఆ దూతలు వెళ్ళి లోతును, లోతు కుటుంబాన్ని, లోతుకు కలిగిన సంతానాన్ని అంతయు తీసుకొని బయటికి వచ్చినట్లుగా చూస్తున్నాము. ఆ దూతలు అంటున్నాయి, మీరు ఇదిగో ఈ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని విడిచి మీరు బయటికి రావాలి. బయటికి వచ్చిన తర్వాత మీరు మరలా సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఆశించవద్దు, చూడాలని. అంతేకాదు మీరు ఆ ప్రాంతాన్ని కోరవద్దు, అక్కడ బ్రతకాలని. అంతేకాదు అటువైపు కూడా అనగా వెనుకకు కూడా తిరిగి చూడవద్దు అని దేవుడు రాశాడు.